కూటమి ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. తమ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి బెదిరింపులకు గురిచేసి చైర్మన్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. టీడీపీ అధిష్టానంతో పాటు ఎంపీతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న నందిగామ ఎమ్మెల్యే ఓ డమ్మీ అన్నారు. టీడీపీలో చేరలేనన్న కోపంతో మరియమ్మ అనే దళిత కౌన్సిలర్ ఇంటిని కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అరుణ్ కుమార్. మరి 13 మంది కౌన్సిల్ సభ్యులుగా ఉండి ఒక్క చైర్మన్ అభ్యర్థి ఎన్నికల పేరు నందిగామ ఎమ్మెల్యే ఏమని చెప్పాలి? డమ్మీ ఎమ్మెల్యే అని చెప్పాలా? లేదా ఎంపీ గారితో పట్టలేదు, లేకపోతే అధిష్టానంతో పట్టలేదు. 2 రోజుల క్రితం మా 19వ వార్డు కౌన్సిలర్ మందా మరియమ్మ ఒక దళిత మహిళ ఇల్లుని ప్రొక్లైనర్తో ఎలా కూల్చేశారని చూడండి సార్. నువ్వు మా పార్టీకి ఓటేస్తావా, ఓటేవా? తెలుగుదేశం పార్టీలకు వస్తావా, రావా? నువ్వు రాకపోతే నీ ఇల్లుని కూల్చినట్టు నిన్ను కూడా కూల్చేస్తావని చెప్పి 18 మంది కౌన్సిలర్స్ని, అందులో మీ 13 మంది కౌన్సిలర్స్ని 4-5 గంటల నుంచి బంధించి వాళ్ళ ఫోన్లు లాక్కొని వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా చూసి దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారు?